అందరికీ నమస్కారం। ఈరోజు మరి గోకారం గ్రామంలో జగంపేట నియోజకవర్గానికి సంబంధించి మొన్న సోమవారం రోజున ఒక చాలా తీవ్రమైనటువంటి దుర్ఘటన జరిగింది। ఒక మైనర్ బాలికని ఇద్దరు కామందులు చాలా ఘోరంగా అమ్మాయి మీద అఘాత్యం చేయడం జరిగింది। అమ్మాయి మైనర్ బాలిక 16 సంవత్సరాలు 10వ తరగతి చదువుకున్నటువంటి పాపని మభ్యపెట్టి ఆమె ఏదో రకంగా ప్రలోభపెట్టి మరి ఏదో రకంగా ఏదో మన ప్రేమ అనేటువంటి పేరుతో తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి ఇద్దరు స్నేహితులు మరి గోకారానికి సంబంధించినటువంటి వారే అఘాత్యానికి పాల్పడడం జరిగింది। పాప చాలా గట్టిగా ప్రతిఘటించడం కూడా జరిగింది। వాళ్ళిద్దరినీ కూడా అయినా సరే వాళ్ళు వదలకపోయినా సరే వారు రకరకాల హింసలు చేశారు। పాపను ఎక్కడ పెడితే అక్కడ కొట్టడం, రకరకాలైనటువంటి మరి అన్ని రకాలైనటువంటి వస్తువులు వాడి ఆ పాప మీద చాలా అఘాత్యం కూడా జరిగింది। ఇక్కడ ఆ రకంగా మరి పాపం చేశారు, చాలా గాయాలు కూడా చేయడం జరిగింది। మరి మెడికల్ రిపోర్ట్స్ కూడా అవన్నీ కూడా నిర్ధారించడం జరిగింది। పోలీసులు కూడా చూశారు ఆ పాప యొక్క శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వారు నేను పోలీసు అధికారులు కోరుతాం। మరి ఇప్పటిదాకా మరి 4 రోజులు అయిందండి, మరి దీని మీద ఎందుకు స్పందించలేదండి? ఆ కుర్రోళ్ళని ఇద్దరిని కూడా ట్రేస్ అవుట్ ఎందుకు చేయలేదు? అదే అడుగుతాం కానీ మరి పోలీసు చేయాలి, పోలీసులు చేయాలి। నేను చేసింది కాదు, పోలీసులు చేయాలనే ఇప్పుడు అడుగుతా ఉన్నాం। పోలీసులు డిమాండ్ చేసేది అదే, వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి అరెస్టులు చేయాలి, అరెస్టులు చూపించాలి। 2 రోజులైనా తీయలేదంటే మరి వారికి మరి ప్రభుత్వం నుంచి మరి రాజకీయ ఒత్తిడి ఉందో ఏంటో తెలియదు। మరి అధికారులు ఉన్నారు, నాకు తెలిసి ఈ కుర్రాడు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వారే తెలుస్తూ ఉంది। ఇందులో ఎంతమంది సభ్యులు ఉన్నట్టండి? ఈ అమ్మాయి మీద ఇద్దరేనా? ఇద్దరు మరి ఆ రకమైనటువంటి చర్యలు తీశారు కాబట్టి మరి దీని మీద తక్షణమే మరి దీనికి వెనకాల ప్రభుత్వం నేతల హస్తం ఉందో, ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకుల యొక్క హస్తం ఉందో, వారు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మనం ఇక్కడ అన్నటువంటి వారందరూ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది। తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవడం మేము పదే డిమాండ్ చేస్తాం। ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి। పోలీసు అధికారులు కూడా దీని ఏదో ప్రేక్షక పాత్ర వహించకుండా తక్షణమే చర్యలు తీసుకుని అటువంటి వారికి కఠినంగా శిక్షించేటువంటి అంశాన్ని పరిశీలించి చెయ్యాలి। ఏం చేద్దంటే భయం ఉండదు, రేపు పొద్దున్న ఇంకొకరు చేస్తారు। ఈ పాప ఏదో అదృష్టం కలిసి బతికి బయటపడ్డారు, లేకపోతే ఆ పాప చనిపోయే పరిస్థితి। చిన్న పాప 16 ఏళ్ళ పాప అంటే ఏముంటుంది, బలం ఏముంటుంది పాప। ఇద్దరు కుర్రోళ్ళు మరి ఆ రకమైనటువంటి ఒక ప్లానింగ్తో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది। ఈ పాపను మభ్యపెట్టి ఆ రకమైనటువంటి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా జరుగుతుంది। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగంపేట నియోజకవర్గ పరంగా మరి వారిని పరామర్శించడానికి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది। మండల అధ్యక్షురాలు అలాగే సోదరిమణి శ్రీమతి శివల్లి వీరబాబు గారు, అలాగే గొల్ల ఏడుకొండ గారు, మరి ఎస్సీసీఎల్ అఫీసర్ స్పోర్ట్స్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు సోదరిమణి శ్రీమతి శ్రీజాతి గారు, అలాగే ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి మండలానికి సంబంధించిన వారందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా జరిగింది। మరి ఏదైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక గోకవరం కాదు, ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు వెంటనే తక్షణమే స్పందించాలి, ఇటువంటి లాంటి అరికట్టాలి। పోలీసులకి ఎప్పుడన్నా పండుగలు జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా ప్యాకెట్లు కానీ లేకపోతే గుండాట్లు కానీ వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇటువంటి వాటి మీద ఉంటలేదు। ఇటువంటి వాటి మీద కూడా అప్పుడు ఏ రకంగా అణిచివేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అదే రీతిలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చేస్తుంటే వారికి భయం ఉంటుంది పోలీసులు అంటే। ఈరోజు వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎక్కడ కూడా అరెస్ట్ చూపించలేదు, మాకు తెలుసు। మరి నేను ఇప్పుడే సీఏ గారితో కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది। ఆ తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి, వారికి కఠినంగా శిక్షించాలి। వారికి మీద కూడా 16 ఏళ్ళ బాలిక మీద అఘాత్యం చేశారు కాబట్టి దీని తగ్గ సెక్షన్లు ఉంటాయి। మరి దాని తగ్గ ఆ ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని పోక్స్ సంబంధించినటువంటి ఏదైతే చట్టం, ఆ పోక్స్ చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున। మరి పోలీసులు ఇప్పటికైనా స్పందించి అరెస్ట్ చేశారండి వాళ్ళని। అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నీరు గార్చే ప్రయత్నం చేయొద్దండి, అంటే చిన్నపిల్లలు కదా 16 ఏళ్ళు, మరి పోక్సో యాక్ట్ కూడా పెట్టవచ్చు। అదే మీరు చేశారు, కరెక్టే కాదంటున్నారు।
అదే చూసారండి అమ్మాయి దెబ్బలే చూసారు. నేను వచ్చాను, నేను ఇక్కడ ఉన్నాను. ఆ పాపలు కొద్దిగా సీరియస్గా తీసుకుని చేయండి. అప్పుడు రేపు పొద్దున అందరూ ఇదే పని చేస్తుంటారు. అమ్మాయిలు కూడా బయటకు పంపే పరిస్థితి ఉండదు తల్లి. మరి వాళ్ళు లేకుండా ఓకే.